నమస్తే అండి, నేను వర్ధని, విజయవాడ. ఇల్లే ఆఫీసు, ఇంట్లో ఉండే అద్భుతాలు సృష్టిస్తున్న ఆధునిక మహిళ. మేము డిజిటల్ మహిళ అండి. మాకు డాక్టర్ అశ్లేష గారు గైడ్ చేస్తారండి. ఏంటంటే ఇంట్లో ఉండే డబ్బు సంపాదించే మహిళల్ని పరిచయం చేయడం ఎంచుకున్నానండి. నా ఎస్ఎంసీలో భాగంగా, అంటే సోషల్ మీడియా ఛాలెంజ్లో భాగంగా. బిగ్ డ్రీమ్స్ ఛానల్లో ప్రతిసారి ఒక కొత్త పనితో మహిళలు ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేసుకుంటూ డబ్బు సంపాదించడం చూపిస్తున్నాను కదండి. ఈసారి ఎంబ్రాయిడింగ్ వర్క్తో సునీత గారు ఎలాగ తన సమయాన్ని డబ్బు రూపంలో మార్చుకున్నారు, ఎలాగా చేస్తున్నారు, ఆవిడ అసలు దీనిలోకి ఎలాగ వచ్చారు, ఆ ఆలోచన ఎలా వచ్చింది, ఒకసారి ఆవిడని తెలుసుకుందామండి. ఈవిడేనండి సునీత గారు. ఈవిడేనండి ఎంబ్రాయిడింగ్లో అండ్ టైలరింగ్లో ఏ విధంగా డబ్బును సంపాదిస్తున్నారో, ఎట్లా కష్టపడుతున్నారో ఒకసారి తెలుసుకుందామండి. ఆవిడ ఎలా వచ్చారో దీనిలోకి. సునీత. నమస్కారం అండి, నా పేరు సునీత. నేను విజయవాడలో ఉంటాను. నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, టైలరింగ్, శారీ ప్రీప్లీటింగ్ చేస్తానండి. ఇది నేను ఎలా స్టార్ట్ చేశానంటే, మా హస్బెండ్ ఉదయాన్నే వెళ్ళిపోతారు, మా పిల్లలు ఇద్దరు ఉదయాన్నే వెళ్ళిపోతారు. ఉదయం నుంచి 7:30 కల్లా వెళ్ళిపోతారు వాళ్ళు. వెళ్ళిపోయిన తర్వాత నాకు మళ్ళీ నైట్ వచ్చేసరికి 8 అలా అవుతుంది. ఈ మధ్యలో గ్యాప్ అంతా నాకు చాలా బోర్ అనిపించి నాకు చిన్నప్పటి నుంచి కూడా కొంచెం టైలరింగ్, ఇవి ఎంబ్రాయిడరీలు, అల్లటాలు అవన్నీ బాగా ఇంట్రెస్ట్గా ఉండేది. నేను నా వరకే నేను నేర్చుకున్నా. ఫస్ట్ నేనే కుట్టుకుందాము చాలు కదా అన్నట్టు నేర్చుకున్నాను. తర్వాత విజయవాడ వచ్చిన తర్వాత నేను ఈ ఖాళీ టయాన్ని ఎందుకు వినియోగించుకోవాలి అనుకుంటూ ఇది స్టార్ట్ చేసుకున్నానండి. ఓకే, స్టార్ట్ చేశాను. ఒక 2 ఇయర్స్లోనే నాకు బాగానే క్లిక్ అయ్యింది. అందరూ మంచి పాజిటివ్గానే నాకు ఒకరిని చూసి ఒకళ్ళు అలా వచ్చారు. ఫస్ట్ నేను టైలరింగ్ చేశాను. తర్వాత నాకు ఇంకా బెటర్గా ఉండాలి అని చెప్పేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ తీసుకొచ్చుకున్నానండి. నేను ఇంకా బెటర్గా అంటే ఇన్కమ్ ఎక్కువ కావాలి, ఇంకా ఎక్కువ కావాలి, ఇన్కమ్ కావాలి, ఖాళీగా ఉండి ఏం చేస్తాము, ఉపయోగపడుతుంది కదా మనీ ఉంటే అని చెప్పేసి నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ తీసుకొచ్చుకున్నాను. 3 ఇయర్స్ అయిందండి నేను ఈ మిషన్ తీసుకొచ్చి. అప్పటి నుంచి కూడా నేను తక్కువ కాస్ట్లోనే చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఇంటి దగ్గరికి వచ్చే లేడీస్ కూడా కొంచెం తక్కువగా అయితేనే బాగా లైక్ చేస్తాను. కాబట్టి నేను సింపుల్ డిజైన్స్ నీట్గా వేస్తాను, తక్కువ కాస్ట్లో వేస్తాను. కాబట్టి నాకు బాగా వర్క్ అనేది వస్తూ ఉంది. ఇదిగోండి, ఈరోజు నేను ఇది వేస్తున్నాను. ఈ బ్లౌజ్ చేసావా సునీత గారు? అవునండి. ఎంత ఉంటుందమ్మా ఇది కాస్ట్? ఇదైతే 500 అండి. ఎంత రేంజ్లో ఉంటాయి? స్టార్టింగ్ అయితే 350 నుంచి చేస్తాను. ఈ బ్లౌజ్ అమ్మా? ఇదైతే 600 అలా ఉంటుందండి. ఎందుకంటే హ్యాండ్స్ హెవీ హ్యాండ్స్ ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి ఇదంతా గోల్డ్ థ్రెడ్. అవునండి. ఓకే, శారీ మీద ఓన్లీ గోల్డే వచ్చింది. ఒకసారి చూపించు. బాగుంది, నైస్ వర్క్. హ్యాండ్స్ అయితే ఇలా వస్తాయి. ఓ, ఇదా హెవీ వర్క్ అంటే? ఓకే, ఇట్లాగా వస్తుంది, హెవీ వస్తుంది. కాబట్టి ఇది 600. రోజుకి ఒక 2 వేయచ్చు అండి రోజుకి వచ్చేసి. సింపుల్ డిజైన్స్ అయితే. హెవీ బ్లౌజ్ అయితే మనం ఒకటే పడుతుంది. ఇదేమిటి సునీత గారు? ఇది శారీ ప్రీప్లీటింగ్ అండి. అంటే రెడీ టు వేర్ అన్నమాట. మన ఫంక్షన్స్ కి వెళ్లే ముందు ఇలా చేపించుకున్నాం అనుకోండి, జస్ట్ అలా తీసి ఇలా కట్టేసుకోవడమే.
ఇట్లా ఉంటది పవిటి చెంగు మొత్తం మనకి ఎట్లా కావాలంటే అట్లా అరేంజ్ చేసి ఇస్తాము. ఈ పవిట వేసుకునేటప్పుడు ఈ పిన్ తీసేసి ఇక్కడ పెట్టేసుకొని పిన్ పెట్టేసుకోవడమే. సెంటర్ ప్లీట్స్ కూడా అంతే, ఇవి సెంటర్ ప్లీట్స్, ఇవి కూడా అంతే. మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకొని ఒక పిన్ పెట్టేసుకుంటే అయిపోయిద్ది. సారీ మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా కట్టుకున్నా గానీ నలగదు, ఏముండదు అనమాట. చాలా నీట్ గా ఉంటది అనమాట. ఇలా వస్తుంది అనమాట. ఇదేమో మనకి చెస్ట్ ప్లీట్స్ అనమాట, ఇక్కడ వస్తుంది. ఇది బీరువాలో పెట్టి కొంచెం మడత పడింది లేండి, మనం ఫ్రెష్ గా చేసుకుంటే బాగుంటది, చాలా కంఫర్ట్ గా ఉండిద్దండి. ఎన్ని రోజుల ముందు ఇవ్వాలమ్మా ఇవి? ఇలాగా నాకు 1 డేలో ఇచ్చినా కానీ నేను సాయంకాలానికి మార్నింగ్ ఇచ్చినా ఈవినింగ్ ఇచ్చాను చేసేస్తారు. ఓకే. కాస్ట్ మాకు రీజనబుల్ కాస్టేనా? ఏమైనా డిస్కౌంట్లు? 4 శారీస్ ఇస్తే నేను 1000 రూపీస్కి చేసిస్తారు. మామూలుగా అయితే ఒక్క శారీకి 500 తీసుకుంటున్నారు బయట 500 తీసుకుంటున్నారు ఒక శారీకి. నేను 4 శారీస్కి 1000 రూపీస్ తీసుకుంటాను. మీకు అసలు ఈ టైలరింగ్, ఎంబ్రాయిడింగ్, మళ్ళీ ఇది కూడా నేర్చుకుని ఇవన్నీ చేసే టైం ఉంటుందా? చేసుకోవాలండి, అడ్జస్ట్ చేసుకోవాలి ఇక మన టైంని, మన ఇంట్రెస్ట్ని బట్టి ఆటోమేటిక్గా మనం అడ్జస్ట్ చేసుకోగలుగుతాము. నేను ఇవన్నీ అయితే మా అమ్మాయి కోసమే నేర్చుకున్నానండి. మా అమ్మాయికి ఉపయోగపడతాయి కదా, ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్. తర్వాత నాకు అమ్మాయి పుట్టిన తర్వాత మా అమ్మాయికి అన్ని నా చేతులతో స్వయంగా నేనే చేసుకోవాలన్న ఇంట్రెస్ట్తో టైలరింగ్ నేర్చుకున్నాను. తర్వాత 1 by 1 ఇట్లా వచ్చేసాను అనమాట. అన్ని ఫ్యూచర్లో బొట్టికి పెట్టుకోవాలనేది నా కోరిక. మీ కోరిక నెరవేరాలని ఆశిస్తున్నాం సునీత గారు. ధన్యవాదాలండి అందరికీ. బిగ్ డ్రీమ్స్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.